రైట్. నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. బీసీ లోకంలో చీలికలు పడుతున్నాయా? బీసీ లోకంలో అందరూ విడివిడిగా కలిసి ఫైట్ చేస్తున్నారా, లేకపోతే కలిసి విడివిడిగా ఫైట్ చేస్తున్నారా? మరి నిన్నటి రోజున కూడా మరి బీసీ బంద్ జరిగినప్పుడు జేఏసీ కనిపిస్తున్నాయి. అంటే మరో మాట, జేఏసీలుగా విడిపోయి పోరాటం చేస్తే మరి సమిష్టి ప్రయోజనం వస్తుందా, అందరికీ కలిసిన ప్రయోజనం వస్తుందా, లేకపోతే మిశ్రమ ఫలితం వస్తుందా అన్న కోణం ఒకటి బయటపడ్డ పరిస్థితి. అదేవిధంగా మరి ఇప్పటికే బీసీలు తలంత బలంగా ఉన్నారు, కానీ తలకట్టుగా మారలేకపోయారు, ఒకే దిక్కుగా ఉండలేకపోయారు అంటూ కూడా బీసీలు మరి ఒక అపవాదం మూటగట్టుకున్నారంటూ కూడా బయట నుంచి వినిపిస్తోంది. మరి జేఏసీలుగా మారి జేఏసీలుగా విడిపోయి మరి వాళ్ళు ఫైట్ చేస్తే వాడి యొక్క సాధన, మరి వారి యొక్క ఆశయం నెరవేరుతున్న అన్న అంశాన్ని ఇప్పుడు చర్చించబోతున్నాం. మనతో పాటు సిద్ధంగా ఉన్నారు దుండ్రా కుమారస్వామి గారు. వీరు జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు, అదేవిధంగా బీసీ రిజర్వేషన్ల సాధన సమన్వయ జేఏసీకి అధ్యక్షులుగా ఉన్నారు. మరి ముందుగా మనం వారిని ఇన్వైట్ చేస్తున్నాం. కుమారస్వామి గారు నమస్తే. నమస్తే అండి, శుభాకాంక్షలు మీకు. ఎందుకంటే ఉద్యమంలో ఉన్నారు కాబట్టి బీసీలకు ఊపిరి పోసే విధంగా ముందుకు వెళుతున్నారు, కానీ విడివిడిగా ఎందుకు పోరాడుతున్నారంటారు? ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల కోసం వారికి అండగా నిలుస్తున్న ఆంధ్రప్రభ పత్రికా పరంగా మనందరికీ తెలిసిన దేశంలో సంచలనాత్మకంగా ఈరోజు మీరు మీడియా పరంగా కూడా వచ్చి ఈ బడుగు బలహీన వర్గాల రిజర్వేషన్ల కోసం అడుగడుగున మీరు అండగా ఉన్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు మరియు దివాళీ శుభాకాంక్షలు. నేనేమంటున్నాను, ముఖ్యంగా నిన్న జరిగిన బంద్ గురించి చూసుకున్నట్లయితే గ్రామాన మండలాన జిల్లాల పట్టణాలలో ఎక్కడ చూసినా బంధు అనేది విజయవంతం జరిగింది. 100% శాంతియుతంగా అందరినీ సమన్వయం చేసుకొని ఒక పక్కా ప్రణాళికలతో జరిగింది. అయితే అసలు ఈ బంద్ ఎందుకు అనేది జనరల్గా చాలా వచ్చింది. ఎందుకు అనేదానికంటే ఎవరి మీద చేశారు మీరు? బంద్ ఎవరికి చేసినామంటే ముఖ్యంగా అండి, ఈ సామాజిక అసమానతలు అనేవి చాలా పెరిగిపోయినాయి. అంతేకాకుండా ఈ సాంఘిక వివక్ష రూపుమాపడానికి ఈ ముఖ్యంగా బంద్, మరియు ముఖ్యంగా అంతేకాకుండా సామాజిక న్యాయం కోసం, సామాజిక న్యాయం రక్షించుకోవడానికి ఈ బంద్గా తెలియజేస్తున్నాను. దేశ చరిత్ర మొత్తం చూసుకున్నట్లయితే బీసీలు దశాబ్దాలుగా ఆర్థిక, సామాజిక, రాజకీయంగా వెనుకబడ్డారు. అంబేద్కర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా రాసిన రాజ్యాంగం, అందులో ఉన్న సమాన అవకాశాలు, సమాన వాటా, సమాన భాగస్వామ్యం అనేది బీసీలకు అందని ద్రాక్షగా ఉండడం చాలా బాధాకరం. ముఖ్యంగా నేనేమంటున్నానంటే, సామాజిక ఉద్యమాలు దేశంలో బలమైన ప్రభావితం జరిగిన ఎన్నో ఉద్యమాలు ఆదర్శంగా తీసుకోవచ్చు. తమిళనాడులో పెరియన్ రామస్వామి ఆనాడు ఆత్మగౌరవ పోరాటం చేసిండు. దక్షిణ తమిళనాడులో ఆనాడు నాడార్ ఉద్యమం చాలా బలంగా జరిగింది, అక్కడ అద్భుతాలు జరిగినాయి. అలాగే కేరళలో నారాయణ గురు ఒక సామాజిక ఉద్యమం చేసిండు, అది సక్సెస్ అయింది. మరాఠాలో మేము అత్యంత గౌరవంగా పూజించే జ్యోతిరావు పూలే గారు అత్యంత పోరాటం చేసిండు, మరి మరాఠీలు పోరాటం చేసిండు. అదే తరహాలో తెలంగాణలో కూడా ఒక బలమైన సామాజిక ఉద్యమాన్ని రూపకల్పన దిశగా మా హక్కుల కోసం, మా రిజర్వేషన్ల కోసం, మా అభ్యున్నతి కోసం, మా అభివృద్ధి కోసం, మా ఆర్థిక, సామాజిక, రాజకీయ అభివృద్ధి కోసం ఈ పోరాటం. అయితే ముఖ్యంగా ఈ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు 42%, ఒకటి విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం మేము దశాబ్దాలుగా మా పోరాటాల ఫలితంగా ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వము హామీ ఇచ్చింది, 21 అంశాలతో కూడుకుంది. హామీ ప్రకారం మా పోరాటాల ఫలితంగా వాళ్ళు ఏం చేసిండ్రు, విద్యా ఉద్యోగాల రిజర్వేషన్లోను ఈ యొక్క స్థానిక సంస్థల రిజర్వేషన్లు 2 బిల్లులు చేసి అసెంబ్లీలో అన్ని పార్టీలు ఏకగ్రీవంగా చేసి గవర్నర్ ద్వారా వాళ్ళు రాష్ట్రపతికి పంపించారు. అక్కడ బిల్లులు పెండింగ్ అయినాయి. దాని తర్వాత మళ్ళీ మేము ఏమైంది, ఎట్లా అంటే కులగణన కూడా చేసిన విషయం మీ అందరికీ తెలిసిందే. 150 కోట్ల రూపాయలు వాళ్ళు ఖర్చు కూడా పెట్టారు. కొంత తక్కువ అయితే కూడా మేము అప్పీల్ చేసినాం, మా లాంటి వాళ్ళందరినీ పిలిపించారు, మాట్లాడితే మళ్ళీ కూడా కాల్ ద్వారా మళ్ళీ సేకరణ కూడా చేశారు. తర్వాత మళ్ళీ ఏదైతే ఈ స్థానిక సంస్థలో రిజర్వేషన్ 42% ఇవ్వాలని పంచాయతీరాజ్ చట్టం ఉంటుంది 2018 285, దాన్ని కూడా సవరణ చేసేసి మళ్ళీ అన్ని పార్టీలు, బీజేపీ దానికి ఆమోదం చేసింది, బీఆర్ఎస్ ఆమోదం చేసింది, కాంగ్రెస్, ఎంఐఎం అందరూ దానికి ఆమోదం. అంటే మీకు అడ్డు వస్తున్నానండి కుమారస్వామి గారు. ఇప్పుడు మన బీసీ సోదరులను ప్రశ్నించినప్పుడు నేను అడుగుతున్న ప్రశ్న ఒకటే, మరి మీరు చెప్తున్న సమాధానాలు వేరువేరుగా ఉన్నాయి. అందరూ కలిసి ఎట్లంటే, అందరూ శాఖాహారులు అయితే మరి రొయ్యల బుట్ట మాయమైంది ఎందుకంటారు? అంటే ఎవరు ద్రోహులు,
ఎవరు బీసీలకు వ్యతిరేకులు అంటారు. ఇప్పుడు ఈ రోజు హైకోర్టుకు పోయింది, Yes. హైకోర్టులో స్టే అయింది. దాని తర్వాత ప్రభుత్వం రాష్ట్రం సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు ఏం చేసింది, హైకోర్టులో స్టే ఉండగా ఎందుకు అనేది అవును. యాక్చువల్గా ఇది మొత్తం ఎక్కడ సమస్య వస్తుందంటే అండి, మెయిన్ ఏంటంటే సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం త్రిబుల్ టెస్ట్ అనేది చేయాలి. జనాభా ప్రాతిపదికన వాళ్ళు చూపెట్టుకోవాలి ఎంత తక్కువ జనాలు ఉన్నారు, ఎంత అవసరం ఎంత ఉన్నది, రిజర్వేషన్లో అవసరం ఎంత ఉన్నది అనేది చూపెట్టుకోవాల్సింది. అయితే ఈ 50% క్యాప్ అనేది దాటకూడదు అనేది మెయిన్ అజెండా మీదనే కోర్ట్స్ నిబంధనల ప్రకారం చేస్తుంది. కానీ ఎక్కడ ఈ రాజ్యాంగంలో లేదు. అయితే ఇది ముఖ్యమైన బాధ్యత ఎవరిదంటే కేంద్రందండి. కేంద్రం ఏం చేయాలంటే రాజ్యాంగ సవరణ చేసి షెడ్యూల్ 9లో పెట్టే బాధ్యత కేంద్రంది. ఆనాడు కేంద్ర ప్రభుత్వం రాత్రికి రాత్రి అర్ధరాత్రి ఈడబ్ల్యూఎస్ పేరిట 10% రిజర్వేషన్లు అగ్రకులాలకు ఇచ్చారు. 7% లేనోళ్లకు 10% రిజర్వేషన్లు ఇచ్చినావు. ఆ రోజు ఈ కోర్టులు ఏం అడ్డు రాలేదండి, ఆ రోజు ఏం రాలేదా? ఈ రోజు మేము దశాబ్దాలుగా ఇప్పుడు బ్రిటిష్ పాలన నుంచి విముక్తి పొందిన పాలన నుంచి 78 సంవత్సరాల నుంచి అణగారిన వర్గాలు మేము చాలా ఆర్థిక సామాజిక రాజకీయంగా దునుకబడి ఇప్పటి వరకు 100 కులాలు అసెంబ్లీ అడుగుపెట్టలే, ఒక 100 కులాలు పార్లమెంట్లో అడుగుపెట్టలే. మన భిక్షాటన చేసే కులాలు, బుడబుక్కలోళ్ళు, ఇప్పటికి గంగిరెద్దులోళ్ళు ఎంత దారిద్ర రేఖ ఉన్నా దిగువన ఉన్నారు. అయితే నేను ఏమంటున్నా, ఇది కేంద్రం చేయాల్సిన పని. రాష్ట్రం ఏదైతే 243D6 243T6 రాష్ట్ర పరిధిలో ఉన్న ఏదైతే దాని పరిధిలో ఉన్నాయో దాని ప్రకారం వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టుకు మరి ఆనాడు ఈడబ్ల్యూఎస్ పేరిటను 10% రిజర్వేషన్లు ఇస్తే ఎందుకు కొట్టేయలేదు? ఓకే, మరి ఈరోజు మాకు ఎందుకు అడ్డం? ఇది ఖచ్చితంగా దశాబ్దాలుగా మా పోరాటం చేస్తున్నాం. బీజేపీ కేంద్ర ప్రభుత్వము ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఇయ్యలేదు, దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నాం. కులగణన ఎప్పుడు 1931 సంవత్సరంలో కులగణన చేసింది, ఇప్పటి వరకు కులగణన చేయలేదు, అది చేయలేదు. ప్రత్యేక మంత్రిత్వ శాఖలు ఏ కులానికి లేని క్రిమిలేయరు మా బీసీలకు పెట్టింది. నేను ఏమంటున్నా, ఈరోజు కేంద్ర మంత్రిని కేంద్ర ప్రభుత్వాన్ని శిరస్సు వంచి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఈరోజు ఎంపీలు లక్ష్మణ్ గారు ఎంత మేధావి అండి. ఈరోజు కేంద్ర మంత్రి మన కిషన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ఒక కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్నాడు. వీళ్ళందరూ అనుకొని రాజ్యాంగ సవరణ చేసి 9వ షెడ్యూల్లో పెట్టండి. మా దశాబ్దాల పోరాటాలకు ఒక ఫలితం వచ్చినట్టు ఉంటుంది. రైట్. మిమ్మల్ని అడిగిన ప్రశ్న ఏంటంటే, మీరందరూ కలిసికట్టుగా ఎందుకు లేరు? నిన్న ఒక జేఏసీ అంటూ 4-3 ఆ గ్రూప్లో ఉంటారు, మరో జేఏసీ అంటూ ఇంకో గ్రూపులుగా ఉంటారు. అంటే మరి బీసీలు అంటే గ్రూపులుగా ఉంటారా, లేకపోతే మీరు కూడా ఇప్పుడు బీసీ రిజర్వేషన్ సాధన సమన్వయ జేఏసీగా మరి ఒకటి పెట్టడం జరిగింది. అంటే జేఏసీలన్నీ ఏకీకృతమైనవి కదా, అఖిలపక్షంగా లేదా అఖిల జేఏసీలుగా ఉన్నాయి కదా. మరి కుంపటి గుండెకు ప్రతి బీసీ గుండెకు అవసరం అంటారా? కలిసికట్టుగా మీరు పనిచేయలేరంటారా? దశాబ్దాలుగా కృష్ణయ్య ఒక లెజెండరీ బీసీల కోసం తన జీవితాన్ని త్యాగం చేసి, తర్వాత జాజులో కూడా మా మిత్రుడే. అయితే ఏంటి అంటే, ఒక జేఏసీ ఫామ్ అయిన తర్వాత ఏంటంటే, ఇప్పుడు రాజకీయ ప్రాతినిధ్యం ఉండాలి, లీడర్షిప్ ఉండాలి. మా మోటివ్, మా ఎజెండా, మా టార్గెట్ సాధన, రిజర్వేషన్ల సాధన మా టార్గెట్, మా హక్కులు మా సాధన, మా రిజర్వేషన్లు సాధన అనేది మోటివ్. కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే, అప్పటికప్పుడు కృష్ణయ్య, జాజుల శ్రీనివాస్ గౌడ్ కావచ్చు, మరి కొందరు మిత్రులతో జేఏసీ ఏర్పాటు చేశారు. మేము కూడా మద్దతు పలికినాం, అందరూ మద్దతు. అయితే ఇక్కడ ఏంటంటే, కొన్ని డిఎన్టీ కులాలు కావచ్చు, అర్ధ సంచార కులాలు, సంచార కులాలు, ఆర్యకట్టుకు చిన్న కులాలు ఉంటాయి. వాళ్ళందరూ కూడా ఏంటంటే పోరాడాలని ఎంతో వాళ్ళకి లీడర్షిప్ క్వాలిటీ కావాలి, మాకు ప్రాతినిధ్యం మేము చేస్తామని ఉంటారు. సో దాని విధంగానే నేను రిజర్వేషన్ల సాధన సమన్వయ జేఏసీ అని పెట్టి, ఎక్కడైతే ఆడ కొన్ని మిస్ అయినా వాళ్ళందరినీ కలుపుకున్నాం. అలాగే చిరంజీవులు గారు పెట్టారు, ఆయన ఇంటలెక్చువల్ సంబంధించిన వాళ్ళను జస్టిస్ ఆయన ఒక జేఏసీగా పెట్టారు. నేను ఏమంటున్నా, అవసరమైతే మేము అందరం ఒకటే. మా పోరాటం ఏంది, కేంద్ర ప్రభుత్వం మీదనా అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం మీద మా హక్కులు మాకు సాధన చేసుకోవాలి. అంటే మంది ఎక్కువైతే మజ్జిగ పలుచన పడుతుంది, ఆ విషయమే తెలిసిందే. మరి మీరు మీ ఉద్యమం పలుచన పడుతుందా లేకపోతే చిక్కబడుతుందా? మీ లక్ష్యాన్ని మీరు చేరుకుంటారా? ఖచ్చితంగా మేము అందరం ఒకటే. మేమెంతో మా వాటా అంతా ఈ రోజు ఎవరు ఏ పిలిపించినా మేమందరం కూడా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసినాం. ఇప్పుడు జేఏసీ తరఫున ఎవరు అన్ని ఏదైనా మా మోటివ్, మా ఎజెండా ఒకటే. అందరం కలిసి కట్టుగానే ఉంటాం. పొద్దున్న లేతే కృష్ణయ్యతో మాట్లాడతాం, జాజుల గారితోనైనా ఎవరితోనైనా మాట్లాడుతాం. అంటే అట్లాగే బీసీలో కూడా మరి అసమానతలు కనపడుతున్నాయి అంటే ఒక మీ సమాధానం ఏంటంటారు? మేమందరం కలిసి కట్టుగా అన్ని కలిసి కట్టుగా చేస్తూ ఉన్నాము. ఇక్కడ ఏమవుతుంది అంటే, ఒక 100 మంది పాల్గొనే కాడ ఎన్ని ఆర్గనైజేషన్స్ వస్తే అంత ఉద్యమం ముందుకు పోయినట్టే. ఆనాడు మనం తెలంగాణ ఉద్యమం చూసుకున్నాం, ఎన్ని విధాలుగా చేస్తూనే ఉన్నారు. చివరిగా మనము తెలంగాణ సాధించుకున్నాం. అదే విధంగా అదే స్ఫూర్తిని, అదే ప్రేరణను తీసుకొని మేము ఈ సామాజిక ఉద్యమాన్ని మొదలుపెట్టినాం. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం దీన్ని నిన్న జరిగిన ఉద్యమం యొక్క సెగ
ఢిల్లీ గేటు దాకా పోయిందనే తెలియజేస్తూ ఉన్నాను. ఊరున గ్రామాన మండలాన వాళ్ళు సెల్ఫ్గా వ్యాపారవేత్తలు, కాలేజీలు, పాఠశాలలు అన్నీ చాలా సహకరించారు. ఈ ఉద్యమం మాకు చాలా సంతోషాన్ని మరియు మా ఏదైతే మోటివ్, మా ఎజెండా ఏది ఉందో దానికి దగ్గరగా పోతున్నామని అనుకుంటున్నాం. రైట్ అండి. థ్యాంక్స్ ఫర్ ద పార్టిసిపేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.